భద్రాద్రి కొత్తగూడెం చంద్రకొండ మండలం దామరచర్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు ఏర్పాట్లను పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. రేపు మధ్యాహ్నం హెలికాప్టర్లో బెండలపాడు చేరుకోనున్న ముఖ్యమంత్రి అక్కడ ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడి నుంచి దామరచర్లకు రోడ్డు మార్గాన వెళ్లి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సభకు హాజరు కానున్న 1,00,000 మంది జనాభా కోసం 390 వాహనాలు ఏర్పాటు చేసినారు. ఇక భారీ వర్షపాతం నమోదు కాలేదు కాబట్టి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి లేదని అంటున్నారు అధికారులు. ఒక్కొక్క విభాగాన్ని ఒక్కొక్క స్థాయి అధికారి పర్యవేక్షిస్తున్నారని చెబుతున్నారు. సీఎం సభకు సంబంధించి మరిన్ని వివరాలు జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్తో కదీర్ ఫేస్ టు ఫేస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రకొండ మండలం దామరచర్లలో సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. దీనికి సంబంధించి అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు అనే విషయాలు మనం తెలుసుకోవడం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంబంధించిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ మనతో ఉన్నారు. వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఈ రోజు ఈ సభకు సంబంధించిన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి? బెండలపాడు గ్రామంలో చాలా కష్టపడి తొందరగా ఇండ్లు పూర్తి చేయగలిగినారు. అండ్ మన జిల్లా వాసులందరూ చాలా గర్వంగా ఉన్నారు ఆ విషయం మీద. సో ఇక్కడ మీటింగ్ ఏర్పాట్లు అన్ని విధాలుగా జనాలకి సౌకర్యం కల్పిస్తూ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మా దగ్గర మేము ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ తయారు చేసుకుని ఉన్నాము. మంచి పార్కింగ్ స్పేసెస్ ఏర్పాటు చేశాము. బెండలపాడులో కూడా మన దగ్గర ఆల్మోస్ట్ 25 హౌజెస్ కంప్లీషన్ స్టేజ్కి రీచ్ అయిపోయినాయి. సో 12 హౌజెస్ అయితే కంప్లీట్గా పూర్తి ఉన్నాయి, మిగతావి కూడా కంప్లీట్ స్టేజ్లో ఉన్నాయి. సో దీంట్లో 2 హౌజెస్కి ఆనరబుల్ సీఎం సార్ విజిట్ చేస్తారు అండ్ అక్కడ నుంచి పబ్లిక్ మీటింగ్ వెన్యూలోకి వచ్చేస్తారు. ఇక్కడ అందరూ మేము ఇందిరమ్మ ఇండ్లు బెనిఫిషరీస్ లబ్ధిదారులకి మేము తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఆ లబ్ధిదారులు కంటిన్యూస్గా వాళ్ళ ఇండ్లు తొందరగానే కట్టుకుంటున్నారు. వాళ్ళకి ఇంకా అది స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో ఇది రేపు అబౌట్ 2 and 4:30 మధ్యలో ఈ ప్రోగ్రామ్ ఉంది. అంటే టెంటేటివ్గా 2:20 అట్లా అరైవల్ నుంచి ఒక 4:15, 4:30 దాకా డిపార్చర్. సో ఇది మన టైం షెడ్యూల్. అండ్ పోలీస్ యంత్రాంగం అన్ని డిపార్ట్మెంట్స్ తరఫున మన ఇక్కడ వచ్చిన లబ్ధిదారులకి అందరికీ చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం జరపాలని మా ఉద్దేశం. ఈ సభకు ఎంతమంది హాజరు కానున్నారు? ఎన్ని ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ వాళ్లకు కేటాయించడం జరిగింది? ఎంతమంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉంటున్నారు? మూవ్మెంట్ అయితే టెంటేటివ్గా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ అరైవల్ 2:20 PM అండ్ డిపార్చర్ ఫ్రమ్ హెలిప్యాడ్ అగైన్ 4:30 PM. సో అట్లానే ఇప్పుడు మేము ఒక 390 బస్సెస్ ఏర్పాటు చేస్తున్నాము. అండ్ అదేవిధంగా ఇంకా లోకల్ మూమెంట్ చాలా ఉంటుంది. బికాస్ చాలామంది సొంత వెహికల్స్ లేదా ఆటోస్ కూడా పెట్టేసి వస్తారు. కాబట్టి ఈ సీటింగ్ కెపాసిటీ అండ్ స్టాండింగ్ కెపాసిటీ మొత్తం కలిపేసి అయితే ఒక 1 lakh దాకా ఇది ఉంటుంది వెన్యూది. సో ఆ విధంగా మేము ట్రాన్స్పోర్టేషన్ ప్లాన్ మాది. బస్సెస్ అంటే దూరం నుంచి భాగస్వామ్యం ఉండాలి, ఆ ఉద్దేశంతో మేము బస్సెస్ పెట్టుకున్నాము. బికాస్ జిల్లాలో వస్తున్నారు ఆనరబుల్ సీఎం సార్ అయితే మొత్తం జిల్లా వాసులకి ఒక అవకాశం కాబట్టి ఆ విధంగా మేము ప్లాన్ చేసాం. కానీ లోకల్ మూమెంట్ అయితే ట్రాన్స్పోర్టేషన్లో చాలా ఉంటుంది. సో ఈ వెన్యూ కెపాసిటీ అండ్ అన్ని ఏర్పాట్లు ఆ విధంగానే ఉన్నాయి. పోలీస్ది మన దగ్గర గణేష్ నిమజ్జన కూడా జరుగుతుంది కాబట్టి కొంత ఫోర్స్ అయితే ఆ దృష్టిలో కూడా ఆ ఏర్పాట్లు కూడా చూసుకుంటుంది. కాబట్టి దే హ్యావ్ పుట్ రిక్వెస్ట్ అండ్ మొబిలైజ్డ్ అడిషనల్ ఫోర్స్ అండ్ ఎటువంటి ఇష్యూ లేకుండా చూడడానికి పోలీస్ ప్లాన్ కూడా రెడీ ఉంది. ఇప్పుడు మన హైదరాబాద్ నుంచి ఆల్రెడీ టీం ఇక్కడ వచ్చేసింది అది చెక్ చేయడానికి. అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేస్తుంది, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి. ఒకవేళ వర్షం అనేది నమోదు అయితే దానికి ఆల్టర్నేటివ్గా ముఖ్యమంత్రి ఎటు నుంచి వస్తారు? ఈ కార్యక్రమం ఎలా నడుస్తుంది? సో మన దగ్గర ఫార్కాస్ట్ చూస్తే యాక్చువల్లీ ఈ రోజుది మోడరేట్ రెయిన్ఫాల్ది ఉంది అండ్ ఇంకా రేపటిది కూడా లైట్ టు మోడరేట్ ఉంది. కాబట్టి ఏ ఒక పరిస్థితి వచ్చినా కూడా వీఆర్ రెడీ ఫర్ దాట్. సో లార్జ్లీ మన దగ్గర హెవీ రెయిన్ఫాల్ ఫోర్కాస్ట్ అయితే లేదు. కాబట్టి ఎయిర్ రూట్ అయినా రోడ్ రూట్ అయినా వీ హ్యావ్ ఆల్ ద ప్లాన్స్ రెడీ ఫర్ ఇట్. ఓకే, ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశాలన్నింటినీ ఎవరు పర్యవేక్షిస్తూ ఉన్నారు, ఎలా పర్యవేక్షిస్తూ ఉన్నారు? సో ప్రతి ఒక్క స్పాట్కి ఒక్కొక్క బాధ్యత ఇవ్వడం జరిగిందండి. అఫ్ కోర్స్ సెక్యూరిటీ యాంగిల్ అయితే పోలీస్ వాళ్ళు యంత్రాంగం మొత్తం డిప్లాయ్ చేసింది. మన బెండలపాడు గ్రామంలో పీడీ హౌసింగ్ అండ్ POITDA అన్ని ఏర్పాట్లు చూస్తున్నారు. ఇక్కడ మన లబ్ధిదారులకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్, అదేవిధంగా వెన్యూలో అన్ని కోఆర్డినేషన్ అండ్ అరేంజ్మెంట్స్ కోసం అడిషనల్ కలెక్టర్
కలెక్టర్ రెవెన్యూ చూస్తున్నారు. సో స్టేజ్లో మన వివిఐపి స్టేజ్ మీద ఉంటారు అండ్ ఫ్రంట్ రోలో విఐపి ఉంటుంది, మీడియా ఎన్క్లోజర్ అండ్ దెన్ పబ్లిక్. రూట్ డైవర్షన్స్ అది మేము చెయ్యము మోస్ట్లీ బికాజ్ ఇది నేషనల్ హైవే కాబట్టి. మేబీ కొన్ని లేన్స్ బ్లాక్ చేయాలంటే అది వీ విల్ టేక్ అ కాల్ ఆన్ దట్. అంటే ఇప్పటికే ఒక ప్రకటన ఇచ్చారు కదా, ఖమ్మం నుంచి వచ్చే వెహికల్స్ అన్నీ కూడా బెనుబలి నుంచి రావాలని, అలా ఏమైనా చేశారా అంటున్నారు? అదే అడ్వైజరీస్ మేము ఇస్తాము బికాజ్ ఇది లిమిటెడ్ టైంకి ప్రోగ్రామ్ ఉంది కాబట్టి అంత పెద్ద డైవర్షన్ కూడా అవసరం లేదు బికాజ్ ఇది చాలా క్రూషియల్ హైవే. సో దానికి పూర్తిగా డైవర్ట్ చేయడానికి కూడా చాలా కఠినంగా ఉంటుంది కాబట్టి వీ విల్ గివ్ అడ్వైజరీస్ సో దట్ హెవీ ట్రాఫిక్లో ఫ్లో రాకుండా మేము చూసుకుంటాం. అది ఇది మొత్తంగా ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, దామర్చర్ల.